హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు కనుక మనం చూసినట్లయితే నా రూమ్ కన్నా మా సిస్టర్ రూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి చూపిస్తానే మీకు మోకాళ్ళ ఆపరేషన్ గురించి నేను బాగా ఇన్వెస్టిగేషన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో కంపల్సరీగా యూజ్ అవుతుంది కనుక ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మా ఫాదర్కి మోకాళ్ళు నొప్పి వచ్చినాయి అని చెప్పి వన్స్ అపాన్ ఏ టైమ్ ఆయన సర్చ్డ్ మెనీ వేస్ వితౌట్ ఆపరేషన్ లేకుండా ఏమైనా దారులు ఉంటాయేమో అని చూసినప్పుడు ఫస్ట్ ట్రోల్ అయ్యేది యూట్యూబ్లో మనకి ఏంటి అంటే కనుక మోకాళ్ళకి ఇంజెక్షన్ ఆపరేషన్ లేకుండా అని చెప్పి, ఇంకొకటి వచ్చేసి నాటు వైద్యం లాగా మహావీర విత్తనాలు తింటే అని చెప్పి నేను అన్నీ వేసి ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. ఒకటి చెప్తాను వినండి. అరిగిపోయినాయి ఎట్టగు అరిగిపోతాయి. అవి మోకాళ్ళకి సెట్ అవుతాయి ఫ్రెండ్స్, లేదంటే లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి ఇంజెక్షన్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, గుంటూరులో ఎయిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నారు. అదే ఎంత 2000 రూపీస్కి. అదే హైదరాబాద్లో అయితే సిట్టింగ్స్ అని చెప్తారు. మన బ్లడ్లో నుండి పల్స్ బ్లడ్లో నుండి ట్రాన్స్ఫర్మేట్ చేసి పల్స్ని మన మోకాళ్ళకి ఎక్కిస్తారు ఫ్రెండ్స్. అక్కడ గుజ్జు ఫామ్ అవుతుంది. ఇందులో ఏం చెప్తారు అంటే ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్తారు గుజ్జు ఫామ్ అవడానికి. అండ్ మహావీర విత్తనాలు తిన్న మోకాళ్ళ నొప్పులు అనేవి పోతాయి అండి ఫ్రెండ్స్ అని నేను మహావీర విత్తనాలు తీసుకుని ఆన్లైన్లో నానబెట్టుకుని వాటర్లో రాత్రంతా ఉంచి మార్నింగ్ ఇచ్చేదాన్ని ఫ్రెండ్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంజెక్షన్ ఒకసారి చేయించాను, ఏం ఫామ్ అవ్వలేదు. మరి ఆ పిఆర్పి కూడా వేస్టే ఫ్రెండ్స్. రెండోది ఆర్ఎఫ్ఏ అంటే కనుక మీకు బాగా పెయిన్స్ ఉండి ఏదైనా రీజన్ వల్ల ఆపరేషన్ ఆపుకుంటున్నారు అంటే కనుక ఆర్ఎఫ్ఏ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ టు రిమూవ్ పెయిన్స్. అంటే ఆర్ఎఫ్ఏ అంటే కనుక ఆర్ఎఫ్ఏ ఇంజెక్షన్ అనేది ఖచ్చితంగా ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా ఇస్తారని ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఆపరేషన్ ముందేంటంటే ఆ నరంని బ్లాక్ చేస్తారు, బ్రెయిన్కి వెళ్ళే నరంని, కాళ్ళు నొప్పి పుట్టకుండా ఉండటానికి. అర్థమైందా ఫ్రెండ్స్? అదే ఆపరేషన్ అయిన తర్వాత కూడా నొప్పి అంటుంటే ఆ నరాన్ని బ్లాక్ చేసేస్తారు. ఆపరేషన్ సెట్ అయిందని ఫీల్ అవుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్, చేస్తూ ఉంటారు. ఆ నమ్మని ఏమవుదండి ఫ్రెండ్స్. సో ఆర్ఎఫ్ఏ ఇంజెక్షన్ ఈజ్ ద బెస్ట్ టు రిమూవ్ నీ పెయిన్, KNE పెయిన్ అంటే మోకాళ్ళ నొప్పులు పెయిన్ రిమూవ్ చేయడానికి ఆర్ఎఫ్ఏ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బిఫోర్ గోయింగ్ టు ద ఆర్ఎఫ్ఏ ఇంజెక్షన్ ప్లీజ్ గో ఫర్ ద పిఆర్పి అంటే పల్స్ ఇంజెక్షన్. అయితే ఆర్ఎఫ్ఏలో కూడా 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఇంజెక్షనే తీసుకోండి. అల్ట్రాసౌండ్ ద్వారా చేసే కన్నా ఇంజెక్షన్ అయితే బెటర్. సో మీరు ఆర్ఎఫ్ఏ తీసుకోండి. ఆపరేషన్ ముందు ఏమైనా రీజన్స్ వల్ల మీరు అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటే కనుక ప్లీజ్ గో ఫర్ ద ఆర్ఎఫ్ఏ విత్ లో కాస్ట్. Okay, AIIMS hospital is the best to provide low cost solution and best treatment for poor people and rich people also, because everyone treated same way. Rich and poor people are same in the hospital and temples etc. So that's why you can go for the at least, బట్ మార్నింగ్ వెళ్తే మటుకు ఈవినింగ్ దాకా ఒక రోజంతా అక్కడే పడుతుంది. అండ్ ఫుడ్ ప్రొవైడెన్స్ కూడా ఉండదు, ప్రొవైడ్ చేసే అంత టైం కూడా ఉండదు. సో గో ఫర్ ద విత్ లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ ఎక్సెట్రా, వాటర్ బాటిల్ ఆల్సో. అండ్ ఒకవేళ మీకు కనుక పొద్దున్నే వెళ్తే ఈవినింగ్ దాకా ఎందుకు పడుతుంది అంటే చాలామంది జనాలు వస్తారు చూస్తానికి, టోకెన్స్కే మీకు చాలా టైం పడుతుంది. మార్నింగ్ 6కి వెళ్ళాలని ఈజ్ ద బెస్ట్. ఏదైనా ఒకటే రాయద్దు ఫ్రెండ్స్. సో ఇంజెక్షన్ అయినా ఈ డాక్టర్ అయినా, సో గో ఫర్ దట్. మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే కనుక ఈఆర్పి హైదరాబాద్లోనే వేస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆపరేషన్ బెస్ట్ అనుకుంటే కనుక విజయవాడలో అయితే మణిపాల్లో బెస్ట్. అండ్ మణిపాల్ కూడా గుంటూరు కింద వస్తుంది ఫ్రెండ్స్. అండ్ హైదరాబాద్లో అయితే కనుక గురవారెడ్డి ఫేమస్. డబ్బులు పోయిన పద్దాకులు అనేది ఉండదు కాబట్టి గో ఫర్ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.